అమ్మా ఒకానొకప్పుడు మన్మధుణ్ణి మూడో కన్ను తెరిచి నీ భర్త పరమశివుడు కాల్చేశాడు కదూ. అవును కాల్చేశాడు. నువ్వు బతికించావు కదూ. అవును బతికించాను. ఎంత నువ్వు బతికించినా మన్మధుడికి కడుపులో కక్ష ఉండిపోయిందమ్మా. దేని మీద శంకర? అమ్మా ఏమనుకోకు, మా తండ్రి గారు మీ వారు శంకరుడు ఉన్నాడే పరమశివుడు, ఆ పరమశివుడు మూడో కంటి మీద కక్ష. ఆ కన్ను కదు నన్ను కాల్చేసింది అని ఎప్పటికైనా నా జీవితంలో పరమశివుణ్ణి ఓడించగలనా అని పరమశివుణ్ణి ఓడించడం కోసమని సంబారాలు సమీకరిస్తున్నట్టు తెలిస్తే శివుడు చంపేస్తానని శివుడికి తెలియకుండా రహస్యంగా సేకరిస్తున్నాడమ్మా సంబారాలు. లోకంలో మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా ఏముండదు. మూడు కన్నులు ఉన్నవాడు శివుడు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళకి తప్ప మూడో కంటి కంటే ఇంకోటికి తెలియకూడదు. వాడి ఓ కంటికి కూడా తెలియకూడదు. కాబట్టి పరమశివుడికి తెలియకుండా అమ్మ యుద్ధ సంబారాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాడమ్మా. అమ్మవారు తెల్లపోయింది. ఏమిటి శివుడి మీద యుద్ధానికి మన్మధుడు సంబారాలు సిద్ధం చేసుకుంటున్నాడా? ఏమి సిద్ధం చేశాడు శంకర? అమ్మ ఏం చెప్పమంటావు? పరమశివుడికి భూమి రథం, దానికి 2 చక్రాలు సూర్యచంద్రులు. మన్మధుడు కూడా ఒక రథాన్ని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రథానికి 4 చక్రాలు. ఇప్పుడు మరి పరమశివుడి రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు, మన్మధుడి రథానికి 4 చక్రాలు. కాబట్టి ఆయన కన్నా గొప్ప రథం ఉంది కదమ్మా మన్మధుడికి. అలాగా 4 చక్రాల రథం తయారు చేశాడా? ఏమిటయా రథం అంది అమ్మవారు. అమ్మ ఏదో కాదమ్మా రథం. పరమశివుడు ఓడిపోవడం కూడా జరిగిపోయిందమ్మా. రథం ఎక్కి మన్మధుడు వస్తే ఎందుకు చెప్పడం బాగుండదని నీకు చెప్పలేదు. ఓడిపోయాడా శివుడు మన్మధుడి చేతిలో? ఎప్పుడు ఎక్కడేమిటమ్మా? ఆ రథం ఎక్కడుందో తెలుసా? స్ఫురద్గండాభూత ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మథరథం. నువ్వు చెవులకి తాటంకములు పెట్టుకుంటావా? కుండలములు పెట్టుకుంటావా? లేకపోతే బుట్టలు అనుకోండి, జుంకీలు అనుకోండి, ఏవో అంటారుగా అవనుకోండి. నువ్వు వీణానాదం వింటూ తాంబూలం వేస్తూ ఇలా ఇలా తల ఊపినప్పుడు అవి ఇలా ఊగుతాయా? నీ బుగ్గలేమో మణిదర్పణ సంకాశ మణులలా ఉంటాయి కదూ నీ బుగ్గలు. ఈ చెవులకు పెట్టుకున్న వాటి ప్రతిబింబాలు ఈ బుగ్గల్లో పడతాయి కదూ. ఇప్పుడు ఇవి 2 వాటి ప్రతిబింబాలు 2 4. ఈ 4 చక్రాలు చేసుకుని నీ ముఖం అనేటటువంటి రథం మీద మన్మధుడెక్కాడు. పాపం పరమశివుడు వెర్రివాడు తెలియక భూమి అన్న రథం ఎక్కి సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. ఎక్కడ మన్మథ అన్నాడు. ఇక్కడ అన్నాడు మన్మథుడు. ఇలా చూశాడు. నీ ముఖం కనపడింది. ధనస్థల పారేసి దిగి వచ్చేసాడు. ఓడిపోయినట్టేగా మరి యుద్ధం చేయకపోతే. అమ్మా నీ ముఖం అన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాలను ఆధారం చేసుకునే మన్మధుడికి గెలిచేశాడమ్మా శివుణ్ణి అన్నాడు. అంటే